సుబ్బు గారితో ఉన్నాను. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏబిసిడి వర్గీకరణ అంటే ఏంటి? అసలు దాని గురించి ఏం చెప్తారు? అంటే ఏబిసిడి వర్గీకరణ అనేది ఏంటంటే నండి, మేమెంతో మాకంత. అంటే ఒక వ్యక్తి అంటే ఒక తండ్రికి నలుగురు కుమారులు ఉన్నారంటే నలుగురు కుమారులకి ఆ వ్యక్తి యొక్క ఆస్తిని సమానంగా ఎలా అయితే పంచుతామో అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ కూడా కొన్ని దళిత సంఘాలు అంటే ఒక ఎస్సీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా అంటే మాల, మాదిగ, చెంచు, ఉప్పర ఇలా ఉపకులాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమన్యాయం జరగాలి. ఆ సంఘంలో ఉన్నటువంటి అంటే ఆ కేటగిరీకి సంబంధించిన అన్ని కులాల వారికి సమానమైనటువంటి ప్రతిఫలం అందాలి అని ఒక ఏబిసిడి వర్గీకరణ అనేది జరగటం అది న్యాయం, అది సమంజసమైనది, అది ఆమోదించదగ్గ విషయం. అది అంటే సమాజం ఆహ్వానించాల్సిన గౌరవించాల్సిన విషయం. ఉషా మెహ్రా కమిషన్ చూస్తే ఈ ఎస్సీలో ఉన్న అంటే ఏబిసిడి వర్గీకరణ అది ఆమోదించింది. అలాగే కదండి ఇంకా ఎన్నో కమిటీలు దాన్ని ఆమోదించాయి, న్యాయస్థానాలు దాన్ని ఆమోదించాయి. చూడండి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అంటే ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక జాతికి సంబంధించింది కదండి, ఎస్సీలో ఉన్న అనేక ఉపకులాలకు సంబంధించిన ఆత్మగౌరవమైన విషయం. దాని గురించే అనేకమైన దళిత సంఘాలు పోరాడుతున్నాయి. ఇది న్యాయమైన చట్టబద్ధమైన ఆశ అండి, ఇది చట్టబద్ధమైనటువంటి అంశం. ఏబిసిడి వర్గీకరణ అంటే ఇక్కడ ఎవరైతే ఏ ఏ కులాల్లో ఎంతమంది అయితే ఉన్నారో ఎస్సీకి సంబంధించిన కమ్యూనిటీలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ సామాజిక వర్గానికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఏబిసిడీలుగా వర్గీకరించి వాళ్ళు ఎవరెవరైతే ఎంత అంటే 10 మంది ఉంటే 10 మందికి ఎంత, ఇద్దరుంటే ఇద్దరికి ఎంత, ఒకరుంటే ఒకరికి ఎంత, 100 మంది ఉంటే 100 మందికి ఎంత అని సమానంగా పంచేదే ఏబిసిడి వర్గీకరణ అనే అంశం అండి. ఇది సంఘ నాయకులు వీళ్ళందరూ కలిసి పోరాడుతున్నారు అంటే వాళ్ళ జీవితాన్ని ఇందులో సమర్పించేశారు. చూడండి ఏబిసిడి వర్గీకరణ అనే అంశం ఎంత మంచిదైనప్పటికీ కూడా అది ఆచరణలోకి రావడం లేదు. అనేక గవర్నమెంట్లు మాట ఇస్తున్నాయి, మాట తప్పుతున్నాయి. కానీ ఒక వ్యక్తి దానికోసం నిలబడి ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా అయితే బీసీలో జరిగిందో అదేవిధంగా ఎస్సీలో కూడా జరగాలని, ఎస్సీలో వర్గీకరణ ఉపయోగించుకోలేని అనేక మంది దళిత జాతికి సంబంధించిన ఉపకులాలు కూడా బయటికి రావాలని, అభివృద్ధి చెందాలని చెప్పి అది చట్టబద్ధమైన చర్య. చూడండి ఎప్పుడైతే అణిచివేత అధికమవుతుందో తిరుగుబాటు తీవ్రమవుతుంది. ఇక్కడ అణిచివేతకు గురైన అనేక మంది వ్యక్తులు ఒక శక్తిగా కూడి పోరాడే అంశం సంఘబద్ధమైనటువంటి వనరులను సంపాదించుకోవడానికి ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం తెర మీదకి వచ్చిందనమాట. ఇది న్యాయబద్ధమైన చట్టబద్ధమైన అంశం కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎస్సీల్లో ఉన్న అనేక మంది ఉపకులాలకి న్యాయం జరగాలి. అదే పోరాట విశారదన్ మహారాజ్ గారు లాంటి వాళ్ళు, తర్వాత బీఎస్పీ మాయావతి గారు ఇలాంటి వాళ్ళు అనేక మందికి దానికి ఊతమిస్తున్నారు. మన మాజీ స్పీకర్ మీరా కుమార్ గారు కూడా దానికి అనుకూలమైన వ్యక్తి. సో కాబట్టి ఈ అంశం జరిగి తీరాలి. అనేక మంది వ్యక్తుల ఆత్మగౌరవం కాపాడుకోవాలి. వాళ్ళు మేమెంతో మాకంత అనే అంశంతో పోరాడే ఈ అంశాన్ని చట్టబద్ధంగా మనందరం ఆహ్వానించాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని ఆ చట్టం అయ్యి అందరికీ అంటే ప్రయోజనాలు జరిగేటట్లు మనం కూడా దాన్ని ఆమోదించాలి, ఆహ్వానించాలి.